డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే మదేవరకొండ గారు. నమస్తే అమ్మా. కన్యా రాశి వారికి గనుక మనం చూస్తే ఎస్పెషల్లీ మగవారికి ఏ విధంగా ఉంటుంది అంటారు? గుణగణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా మంది అడిగేది ఏంటంటే ఒక సంవత్సరం దాటి ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ సంవత్సరంలో మార్పులు ఏంటి? ఏ ఏ విషయాలలో కలిసి వస్తూ ఉంటుంది? ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టొచ్చా? వ్యాపారాలు చేయొచ్చా? వ్యాపారంలో ఏ వ్యాపారాలు చేస్తే మాకు కలిసి వస్తాయని అడుగుతూ ఉంటుంటారు. సో మగవారికి గనుక మనం చూసుకుంటే ఓవరాల్ గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీరు కన్యా రాశి గురించి అడుగుతున్నారు, అందులోనూ వ్యాపారం గురించి గుచ్చు అడుగుతుంటే కన్యా రాశి వారికి వ్యాపారం చాలా అద్భుతం అండి. ఆ విషయం మీకు తెలుసన్నారో తెలియకన్నారో, కన్యా రాశి వ్యాపారానికి పెట్టింది పేరు. కలిసి వస్తుంది వాళ్ళకి. అద్భుతంగా వాళ్ళు వ్యాపారమే చెయ్యాలి. ఎందుకంటే కన్యలో బుధుడు స్వోచ్చ స్థానంలో ఉంటాడండి. స్వక్షేత్రము ప్లస్ ఉచ్చ బుధుడికి, శుక్రుడు నీచ స్థితిలో ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి కలయిక ఉంటుందో కన్యా రాశి వాళ్ళు జనరల్గానే చాలా సాఫ్ట్ పీపుల్, చాలా క్యాలిక్యులేటివ్ పీపుల్, చాలా టెక్నికల్గా వాళ్ళు ఎంత డీప్గా ఆలోచిస్తారంటే నేను ఎదగాలంటే ఇక్కడ దీన్ని ఎలా, ఈ సోర్సెస్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎదగాలంటే నేను ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది, 10 మందికి సలహాలు ఇవ్వాలంటే కన్యా రాశి వాళ్ళ దగ్గరే మనం తీసుకోవచ్చు. మనకి ఏదైనా మనకి హెల్ప్ కావాలంటే కన్యా రాశి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే ఎంత సేఫ్ సైడ్లో ఉండాలంటే మనం ఏం చేయాలనేది కన్యా రాశి వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తుంది మనకి. ఒక అంబానీ, లేకపోతే ఇక పెద్ద పెద్ద ఆదాని, వీళ్ళందరూ కూడా బిజినెస్లో ఎందుకంత సక్సెస్ఫుల్ అయ్యారండి? సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, భద్ర మహాపురుష యోగం అని ఒక యోగం ఉంటుందండి, శశ మహాపురుష యోగం అని ఒక యోగం ఉంటుంది. ఈ 2 యోగాలు ఎవరి జాతకంలో ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. ఓకే. భద్ర మహాపురుష యోగం ఈజ్ డిసైడెడ్ బై మెర్క్యూరీ, అంటే బుధుడు. మెర్క్యూరీ చేతిలో ఉంటుంది. బుధుడు కనుక స్వోచ్చ స్థానము, అంటే ఈ కన్యా రాశిలో కనుక ఈ బుధుడు ఉండి అది ఏ 5th అండ్ 9th లో ఉన్నాడు అనుకోండి హౌస్లో, భద్ర మహాపురుష యోగం పడుతుంది. తర్వాత శశ మహాపురుష యోగం శని వల్ల పడుతుంది. సో ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి బిజినెస్ టెక్నిక్స్ జనరల్గానే బై బర్త్ వాళ్ళకు ఉంటాయి డిఫాల్ట్గా. వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళ ఇంటర్నల్ జాతకంలో భద్ర మహాపురుష యోగం కానీ, శశ మహాపురుష యోగం కానీ, లేకపోతే ఈ భద్ర మహాపురుష యోగం ఉన్న జాతకులకి మాళవ్య మహాపురుష యోగం పట్టిందనుకో సూపర్ స్టార్స్ అవుతారు. ఎగ్జాంపుల్ రజనీకాంత్. అంటే వాళ్ళకి మార్కెటింగ్ తెలుసు, వాళ్ళకి పెద్ద మార్కెట్ ఉంటుంది, వాళ్ళ ఫేస్ వాల్యూకి చాలా మార్కెట్ ఉంటుంది, వాళ్ళకి కళలు ఉంటాయి మాళవ్య మహాపురుష యోగం కాబట్టి. ఈ భద్ర మహాపురుష యోగంతో పాటు హంస మహాపురుష యోగం ఉంది అనుకోండి, వాళ్ళు పెద్ద పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ ఉంటుంది, వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలుగుతారు, పేరు సంపాదించుకోగలుగుతారు, ఒక విలాసవంతమైన జీవితాన్ని గడుపుకోగలుగుతారు గురుడు హంస మహాపురుష యోగం కాబట్టి. అంటే ఎందుచేత చెప్తున్నానంటే కన్యా రాశిలో బుధుడు స్వోచ్చ స్థానం అండి. సో ఖచ్చితంగా వీళ్ళు బిజినెస్ చేస్తే చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. కాబట్టి ఇంటర్నల్ జాతకంలో ఎప్పుడైతే వీళ్ళకి జాతకంలో బుధుడు బాగున్నాడా, వ్యాపారం పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఏ వ్యాపారం పెట్టాలనేది ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అమాత్య కారక గ్రహం ఏమిటి, దేంతో రూల్ చేయబడుతోంది 10th హౌస్ అనేది, 10th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఏ దృష్టి వీక్షణలు ఉన్నాయి చూసిన తర్వాత నిర్ణయించబడుతుంది. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం కన్యా రాశికి సంబంధించి చూస్తే 4వ స్థానం 4th అండ్ 7th లార్డ్ రూల్డ్ బై జూపిటర్ అండి. అంటే పూర్ణ పాపి గురుడు వీళ్ళ జాతకంలో పూర్ణ పాపత్వం పడుతున్నాడు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మ్యారీడ్ లైఫ్, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా అందులో ఒక రకమైనటువంటి సంతోషం ఉండదు, ఒక సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతారు. గురుడు కనుక ఇంటర్నల్ జాతకంలో బాగుంటే ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, లేకపోతే సాటిస్ఫాక్షన్ జీవితంలో ఉండదు. మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడూ అసంతృప్తే ఓకే. భార్య వల్ల. అయితే ఇంకా మోరోవర్ చెప్పుకోవాలంటే 2nd అండ్ 9th లార్డ్ రూల్డ్ బై శుక్రుడు కాబట్టి చిన్నప్పటి నుంచే లలిత కళల మీద, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద, లేకపోతే సింగింగ్ మీద, డ్యాన్స్ మీద, వీటి మీద ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటి మీద కనుక వీళ్ళు ఫోకస్ చేయగలిగితే, ఇందాక నేను చెప్పాను కదండి జాతకంలో మాళవ్య మహాపురుష యోగం వీళ్ళకి కనుక ఉంటే అద్భుతంగా కళలో రాణించగలుగుతారు. ఆ రకమైనటువంటి ఫ్యూచర్ వీళ్ళకి అప్పటి నుంచే డెవలప్ అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచే గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే బుధుడు కాబట్టి, బుధుడు సిగ్నిఫైస్ 2+ అంటే మల్టిపుల్ సూచిస్తూ ఉంటాడు. 2, 3 దారుల్లో వీళ్ళకి వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. బిజినెస్ చేద్దాము, జాబ్ చేద్దాము, లేకపోతే నా టాలెంట్ మీద నమ్ముకుని ఇండిపెండెంట్‌గా వెళ్దాం అనేటువంటి ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో దేని మీద వెళ్ళాలి అనే ఉద్దేశం రావాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూసుకోవాలి. తప్పకుండా చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ చేస్తే డిఫాల్ట్‌గా కొన్ని ఉంటాయండి. గ్రోసరీస్ అవ్వచ్చు, లేకపోతే బుధుడు కాబట్టి మార్కెటింగ్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్, లేకపోతే యాప్స్, అప్లికేషన్స్. తర్వాత బుధుడు కాబట్టి 10th హౌస్‌లో ఇవి వీళ్ళకి మిథునం అవుతుంది. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్, డేటా సెంటర్స్, స్టార్టప్ కంపెనీస్. తర్వాత చెప్పాలంటే ఇంకా బుధుడు కాబట్టి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్.
తర్వాత బుధుడు వైద్యుడు అంటే డాక్టర్స్, పెద్ద పెద్ద సర్జన్స్, డాక్టర్లు. తర్వాత మోటివేషనల్ స్పీకర్స్ అవ్వచ్చు. ఎందుకంటే సెకండ్ హౌస్ వీళ్ళకి మళ్ళీ శుక్రుడు అవుతుంది కాబట్టి వీళ్ళ మాట్లాడే విధానం కూడా 10 మందిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి మోటివేషనల్ స్పీకర్స్ అవ్వచ్చు. మాటలతో ఆకట్టుకునే ఎలాంటి విద్యలైన గొప్ప గొప్ప యాస్ట్రాలజర్స్ అవ్వచ్చు. వేదాంతం చెప్పేవాళ్ళు, ప్రవచనకర్తలు అవ్వచ్చు. ఏదో విధంగా వీళ్ళు 10 మందిని ఆకట్టుకునేటువంటి స్థాయిలో పబ్లిక్ డొమైన్‌లో వీళ్ళుంటారు. లేదా భద్ర మహాపురుషుగా యాక్టివేట్ అయితే ప్రైవేట్ సెక్టార్‌లో ఉంటూ అద్భుతమైనటువంటి ధనాన్ని, అద్భుతమైన విలాసవంతమైన జీవితాన్ని గడిపే వాళ్ళగా ఉంటారు. అయితే వీళ్ళకి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమిటి అనంటే శని 6th హౌస్ రూల్డ్ బై సాటర్న్ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది వీళ్ళు న్యూరో ప్రాబ్లమ్స్ అండి. ఓకే. న్యూరో ప్రాబ్లమ్ ఫిట్స్ వస్తుంటాయి చాలామందికి. సో, ఆ ఫిట్స్‌కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎయిదర్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. తర్వాత ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కన్యా రాశికి సంబంధించిన మగవాళ్ళకి ఈ యొక్క కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా. బ్లడ్‌కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చూసుకుంటే 2025వ సంవత్సరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనవరి మాసంలో వీళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయండి. ఓకే. ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మార్చి 30వ తారీఖు తరువాత జరిగేటువంటి శని యొక్క ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో, ఎందుకంటే సెవెంత్‌లోకి యొక్క శని వస్తున్నాడు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ మ్యారీడ్ లైఫ్‌లో చిన్న చిన్న ఇష్యూస్, డిస్టర్బెన్స్ వస్తాయి. సో, దాన్ని ప్రతి శనివారము శని స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా గురుడు జాతకంలో దశమ స్థానంలోకి రాబోతున్నాడు. సో, ఎవరైతే ఇప్పటి వరకు మేము సెటిల్ అవ్వలేదు, మాకంటూ ఒక రకమైనటువంటి సెటిల్మెంట్ లేదు, బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాం కానీ ఎలాంటి బిజినెస్ పెట్టాలో మాకు తెలియడం లేదు అనే ఉద్దేశంలో ఉంటారో, మే 15వ తారీఖు తరువాత గురుడు ఎప్పుడైతే 10థ్‌లోకి వస్తున్నాడో మిథునంలోకి ఖచ్చితంగా సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి సెటిల్మెంట్ యోగం కనబడుతోంది. ఆ అక్టోబర్ లోపు మీరు సెటిల్ అవ్వలేదా ఖచ్చితంగా యోగం మిస్ చేసుకున్నట్టే. ఓకే. ఎలాంటి దాంట్లో సెట్ అవ్వాలి? ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకోండి పార్ట్నర్‌షిప్ చూసుకోవాల్సొస్తుంది. చాలామంది పార్ట్నర్‌షిప్ పెట్టి లాస్ అయిపోతారు. పార్ట్నర్‌షిప్ అనేటువంటిది చాలా క్రిటికల్ అండ్ సెన్సిటివ్ మ్యాటర్ అండి. అంటే కొంతమంది పెట్టిన తర్వాత అమోఘమైన లాభాలొస్తాయి. కొంతమంది పెట్టిన తర్వాత దరిద్రమైనటువంటి ఇబ్బందులొస్తాయి. కాబట్టి ఆ పార్ట్నర్‌షిప్ అనే విషయాన్ని ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. దాన్ని పెడితే మంచిదా? పెట్టుకోకపోతే మంచిదా? పార్ట్నర్‌షిప్ ఇంట్లో వాళ్ళతో మంచిదా? లేకపోతే బయట వాళ్ళతో మంచిదా? ఇండివిడ్యుయల్‌గా చేస్తే ఏ టైంలో స్టార్ట్ చేయాలి? మే 15 తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇండివిడ్యువల్ జాతకం ద్వారా నిర్ణయించబడతాయండి. వీళ్ళ జాతకానికి నారాయణ హోమం అని ఉంటుంది. అది గనుక చేస్తే లేదా ప్రతిరోజు విష్ణు సహస్రనామం వీళ్ళు పారాయణ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకుంటాయి. ఓకే. కన్యా రాశి వాళ్ళకి. సో, వీళ్ళకి ఓవరాల్‌గా బావుంది. జనవరి నుంచి మాత్రం కలిసొచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జనవరిలో కాస్త ఆరోగ్య సమస్యలు ఆరోగ్య కనబడతాయి. సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సో, ఎవరైనా సరే జాతకరీత్యా గనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా బావుంది కాబట్టి, వ్యాపారంలో కలిసొచ్చే అంశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరన్నట్టుగానే చాలామంది ఏ బిజినెస్ పెట్టాలో అర్థం కాదు. పెట్టిన లాస్ కనిపిస్తూ ఉంటుంది. కాంబినేషన్‌లో వెళ్ళినప్పుడు ఇబ్బందులు చవి చూస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళ జాతకరీత్యా ఒకసారి పర్సనల్‌గా, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఏ విధంగా కలవచ్చు అంటారు? తప్పకుండా అండి. ఎందుకనంటే ఈ పార్ట్నర్‌షిప్ విషయమే కాదండి. ఎలాంటి బిజినెస్ పెట్టాలనేది కూడా ఈ ఆస్ట్రాలజీలో డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం బజార్‌లోకి వెళ్లి చూస్తే కొన్ని వందల, వేల షాప్స్ ఉంటాయి బిజినెస్‌లు. అన్నీ బిజినెస్‌లే. అన్నీ వ్యాపారమే. అన్నీ రూల్డ్ బై మెర్క్యూరీయే. కానీ ఎలాంటి బిజినెస్ పెట్టాలి? ఫోన్ షాప్ ఉంటుంది. పర్పుల్ షాప్ ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ షాప్స్ ఉంటాయి. ఫుడ్ సంబంధించిన బిజినెస్‌లుంటాయి. ఎన్ని బిజినెస్‌లున్నాయి. అందులో ఏ బిజినెస్ పెడితే వీళ్ళకి బావుంటుంది అనేది ఇంటర్నల్ జాతకం ద్వారా ఆ యొక్క దృష్టి వీక్షణల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా పార్ట్నర్‌షిప్ అని ఎందుచేత అన్నారంటే వీళ్ళ జాతకంలో 4th అండ్ 7th లార్డ్ రూల్డ్ బై జూపిటర్ అండి. అంటే పూర్ణ పాపి అవుతాడు. సో, అది అవ్వడం వల్ల వీళ్ళకి జనరల్‌గానే పార్ట్నర్‌షిప్ పనికిరాదు. అందుకే ఇందాక నేను మ్యారీడ్ లైఫ్‌లో కూడా ఇష్యూస్ వస్తాయని చెప్పాను. లైఫ్ పార్ట్నర్. అందుచేత ఇంటర్నల్ జాతకంలో 7th లార్డ్ గనుక అద్భుతంగా ఉంటే పార్ట్నర్‌షిప్ వల్ల వీళ్ళకి లాభాలొస్తాయి. సో, తప్పకుండా ఎవరైనా కన్సల్ట్ అయితే తప్పకుండా ఏం చేస్తే మంచిది? ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? ప్రికాషన్స్ ఏంటి? ఎలాంటి పరిహారం ఆచరిస్తే జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుందో చూసి చెప్తాను. థాంక్ యూ ఉమా గారు. థాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.